సో ఫ్రెండ్స్ ఈ రోజు మీ ముందుకు ఒక ఎక్స్క్లూజివ్ కంటెంట్ అయితే తీసుకొని రాబోతున్నాను. ఎస్, అప్కమింగ్ మొబైల్ ఫోన్ రియల్మీ 12 సిరీస్ 12 అలాగే 12 Pro కి సంబంధించినటువంటి ప్రొడక్షన్ లైన్ కి అయితే మనం వచ్చేసాము. ఫ్యాక్టరీ టూర్ లో భాగంగా ఈ జాకెట్ అలాగే ఈ హ్యాట్ ఇవన్నీ కూడా అండ్ లోపలికి వెళ్లే ముందర కొంచెం సెక్యూర్డ్, ఎందుకంటే మన లోపల ఉండేటువంటి డస్ట్ పార్టికల్స్ ఏవైతే మొబైల్ ఫోన్స్ ని డ్యామేజ్ చేసే అవకాశం ఉంది కాబట్టి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫ్యాక్టరీలోకి అయితే విజిట్ అవుతున్నాము. సో లెట్ us గెట్ ఇంటూ దట్. సో బేసిక్ గా ఇది రా మదర్ బోర్డ్. ఇది రకరకాల సోర్సెస్ ని వీళ్ళైతే ఇంపోర్ట్ చేయడం జరుగుతుంది. ఇక్కడ వీళ్ళు పీపీడీ పేస్ట్ కాంపోనెంట్స్ అలాగే ఐసీలు దీని మీద స్టిక్ అవడానికి యూజ్ చేస్తుంటారు. సో ఫ్రెండ్స్ ఇక్కడ చూస్తున్నారు కదా, అక్కడ తయారైనటువంటి పీసీబీ ఏదైతే ఉందో ఆ పీసీబీ ఈ విధంగా మనకి ప్రింట్ అయి బయటికి రావడం జరుగుతుంటుంది. సో ఇది మొత్తం మల్టిపుల్, ఇక్కడ మీరు చూస్తున్నారు కదా 4 మొబైల్ ఫోన్స్ యొక్క కలయిక, అంటే 4 మదర్ బోర్డుల యొక్క కలయిక. ఈ ప్రింటింగ్ అయ్యి బయటకు వచ్చిందంతా పర్ఫెక్ట్ గా ఉందా లేదా అనేది వీళ్ళు ఈ విధంగా మనకి ఏంటంటే నీట్ గా వెరిఫై చేసి అంతా ప్రాపర్ గా ఉంది అన్నట్లయితే అది నెక్స్ట్ స్టేజ్ కి వెళ్ళడం అయితే జరుగుతూ ఉంటుంది. సో నెక్స్ట్ ఇక్కడ అసలు మెయిన్ అన్ని కాంపోనెంట్స్ అన్ని కూడా మనకి అసెంబుల్ అవడం అయితే జరుగుతుంది. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా చిన్న చిన్న రీల్స్ ఏవైతే ఉన్నాయో ఈ రీల్స్ అన్నిటిలోనే మనకి కాంపోనెంట్స్ ఉంటాయి. లైక్ ఇక్కడ మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేశారు అన్నట్లయితే ఇవి కాంపోనెంట్స్, చిన్న చిన్న ట్రాన్సిస్టర్స్, ఐసీస్, కెపాసిటర్స్, రెసిస్టర్స్ ఇవన్నీ కూడా. సో ఇందులో ఎన్ని జోన్స్ అయితే వర్క్ అవుతూ ఉంటాయి అవన్నీ కూడా మనకి ఇక్కడ చూపించడం జరుగుతుంటుంది. సో ఒకవేళ ఏదన్నా ప్రాబ్లం వచ్చింది అనుకోండి, అక్కడ ఎల్లో కలర్ ఉంది చూసారా, ఆ ఎల్లో కలర్ దానిలో డిఫెక్ట్ వచ్చింది. సో ఇక్కడ మీరు చూస్తున్నారు కదా ప్రాపర్ కాంపోనెంట్ ఏదైతే ఉందో ఆ కాంపోనెంట్ మళ్ళీ వీళ్ళు ఇక్కడ ప్రాపర్ గా ప్లేస్ చేసి ప్రాసెస్ చేయడం అయితే జరుగుతూ ఉంటుంది. సో ఈ విధంగా మొత్తం ఈచ్ అండ్ ఎవ్రీ కాంపోనెంట్ ఏదైతే ఉందో మనకి ఇక్కడ ప్లేస్ అవ్వడం అయితే జరుగుతుంటుంది. సో ఈ రీల్స్ ఉన్నాయి కదా, ఈ రీల్స్ అన్నిటిలోనూ కూడా మనకి కాంపోనెంట్స్ అనేవి ఉండడం జరుగుతుంటుంది. సో ఇవన్నీ డైరెక్ట్ గా ఒక స్టాపిల్ రోల్ లాగా మనకి డైరెక్ట్ గా దీనిలోకి వెళ్ళిపోయి అక్కడ ఆ హీట్ ఛాంబర్ లో మనకు అసెంబుల్ అవడం జరుగుతుంది. అసెంబుల్ అయిపోయిన తర్వాత హీట్ తోటి అందులో ఉండేటువంటి షోల్డరింగ్ పేస్ట్ ఏదైతే ఉందో లెడ్ లాగా కరిగిపోయి పేస్ట్ అవడం జరుగుతుంది. అండ్ ఇప్పుడు ప్రొడక్షన్ లైన్ లో మనం ఏదైతే ప్రొడక్షన్ చూస్తున్నామో ఇది రియల్మీ 12 సిరీస్, ఇదంతా కంప్లీట్లీ మన ఇండియాలోనే మ్యానుఫ్యాక్చర్ అవడం జరుగుతుంది. సో ఇక్కడ చూస్తున్నటువంటి మిషన్ ఏదైతే ఉందో ఇందులో మొత్తం ఫైనల్ గా ఇందులో ఉండేటువంటి కెమెరాస్ ఏవైతే ఉన్నాయో ప్రాపర్ గా అది మదర్ బోర్డ్ ఎలా అయితే ఉందో అలా షోల్డర్ అయిందా కాలేదా అనే ఇన్ఫర్మేషన్ అంతా కూడా మనకి ఇక్కడ చూపించడంతో పాటు ఏ పార్ట్ లో ఎక్కడెక్కడ ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఏంటి అనే ఇన్ఫర్మేషన్ కూడా ఇది ఆటోమేటిక్ గా స్కాన్ చేసి మనకు చూపించడం జరుగుతుంది. సో ఫైనల్ గా మనకి ప్రొడక్షన్ తయారు అయిపోయిన తర్వాత మదర్ బోర్డ్ ఇందులో నుంచి మనకి బయటకు రావడం అయితే జరుగుతుంది. సో వెయిట్ చేద్దాం, ఒక మదర్ బోర్డ్ అయితే వస్తుంది. సో మొత్తం ఐసీస్ కాంపోనెంట్స్ అన్నిటిని కంప్లీట్ గా మ్యానుఫ్యాక్చరింగ్ అయిన తర్వాత మనకి ఈ విధంగా రావడం అయితే జరుగుతుంది. అండ్ ఇలా మొత్తం కంప్లీట్లీ మ్యానుఫ్యాక్చరింగ్ అయిపోయిన తర్వాత దీంట్లో ఉండేటువంటి రేడియో ఫ్రీక్వెన్సీ సిగ్నల్స్ ఏవైతే మన హ్యూమన్ బాడీని ఏ విధంగా డ్యామేజ్ కాకుండా ఉండడం కోసం దానికి సంబంధించినటువంటి కవర్స్ ఇవన్నిటిని కూడా మనకి ఈ విధంగా ప్లేస్ చేయడం జరుగుతుంది. ఈవెన్ వాటర్ లో పడ్డ త్వరగా వాటర్ అనేది లోపలగా వెళ్లకుండా ఉండడం కోసం ఈ క్యాప్స్ అన్నిటిని కూడా వీళ్ళు ఇక్కడ మౌల్డ్ చేయడం అయితే జరుగుతుంది. సో ఇక్కడ మీరు చూస్తున్నారు కదా మదర్ బోర్డు మీద డైరెక్ట్ గా మనకి మ్యానుఫ్యాక్చరింగ్ అయిపోయిన తర్వాత ఈ విధంగా మదర్ బోర్డ్ అనేది రావడం జరుగుతుంది. ఇక్కడ చూస్తున్నారు కదా పైన షోల్డరింగ్ కూడా కంప్లీట్ అయిపోయింది. సో ఇప్పుడు అంతా ఒక సైడ్ మాత్రమే బేక్ అవ్వడం అయితే జరిగింది, అంటే ఓన్లీ సింగిల్ సైడ్ కాంపోనెంట్స్ మాత్రమే మనకి వీళ్ళు అయితే తయారు చేయడం జరిగింది. ఇంకా బ్యాక్ సైడ్ ఏదైతే ఉందో ఖాళీగా ఉంది. సో ఈ పార్ట్ ని మళ్ళీ వీళ్ళు మరొక యూనిట్ లోకి పంపించి ఇటు సైడ్ కావాల్సినటువంటి కాంపోనెంట్స్ అన్నిటిని కూడా రీఅసెంబుల్ చేయడం అయితే జరుగుతూ ఉంటుంది. సో ఇవన్నీ ప్రాసెస్ కంప్లీట్ అయిపోయిన తర్వాతనే దాన్ని 4 పార్ట్స్ కింద కట్ చేయడం అయితే జరుగుతూ ఉంటుంది. అండ్ దాంతో పాటు హై స్కానర్స్ తోటి హై క్వాలిటీ కెమెరాస్ తోటి ఈవెన్ 8K క్యాప్చర్ చేయగలమంట ఈ కెమెరాస్ అన్ని. సో దాని ద్వారా ప్రాపర్ గా ఇవన్నీ షోల్డర్ అయినయా లేవా అనేటువంటి ఇన్ఫర్మేషన్ అంతా ఈ కంప్యూటర్ సహాయంతో వీళ్ళు కంప్లీట్ గా మానిటర్ చేయడం జరుగుతూ ఉంటుంది, ఈవెన్ టాప్ సైడ్ అండ్ బ్యాక్ సైడ్. సో అన్ని పర్ఫెక్ట్ గా ప్లేస్ అయి ఉన్నాయి అని అనుకున్న తర్వాత మళ్ళీ ఇక్కడ ఫిజికల్ గా వీళ్ళు ఇన్స్పెక్షన్ చేయడం అనేది జరుగుతూ ఉంటుంది. సో ఇక్కడ మీరు చూస్తున్నారు కదా ప్రతి ఒక్కటి వీళ్ళు ఫిజికల్ గా ఇన్స్పెక్షన్ అయితే చేస్తున్నారు. సో ఇన్స్పెక్షన్ అయ్యి అంతా పర్ఫెక్ట్ గా ఓకే ఉంది అని అనుకున్న తర్వాత మాత్రమే ఆ మెయిన్ పీసీబీ ఏదైతే ఉందో మనకి నెక్స్ట్ ప్లేస్ కి వెళ్ళడం అయితే జరుగుతుంది. సో ఇక్కడ మీరు చూస్తున్నారు కదా ఈచ్ అండ్ ఎవ్రీ పార్ట్ ఏదైతే ఉందో మొత్తం కంప్లీట్లీ కనెక్ట్ అయిపోయిన తర్వాత, అంటే మొత్తం బ్రేక్ అయిపోయిన తర్వాత ఈ విధంగా రావడం జరుగుతుంది. అండ్ ఎక్సెస్ పార్ట్స్ అన్నిటిని కూడా వీళ్ళు ఈ విధంగా మనకు ప్రొవైడ్ చేశారు. అండ్ ప్రతి ఒక్కదాన్ని ఫిజికల్ గా ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ వీళ్ళు మానిటర్ చేయడం అయితే జరుగుతుంది. సో ఇక్కడ పైన వచ్చేటప్పటికే మొత్తం కంప్లీట్లీ అసెంబ్లీ యూనిట్ అయితే వచ్చేసాము. అసెంబ్లీ యూనిట్ అంటే ఇక్కడ మీరు చూస్తున్నారు కదా దీంట్లో మనకి డిస్ప్లేస్ ఏవైతే ఉన్నాయో ఆ డిస్ప్లేస్, అలాగే రకరకాల కాంపోనెంట్స్ లైక్ స్పీకర్ కావచ్చు, లేదన్నట్లయితే బాడీ కావచ్చు, లేదా బ్యాక్ ప్యానల్ కావచ్చు, కెమెరా కావచ్చు. అంటే ఇప్పుడు మీరు జస్ట్ ఓన్లీ మదర్ బోర్డ్ మాత్రమే చూసారు. సో ఇక్కడ మొత్తం కంప్లీట్ డివైస్ ఏదైతే ఉందో ఈచ్ అండ్ ఎవ్రీ స్టేజ్ లో మనకి మ్యానుఫ్యాక్చరింగ్ అవడం జరుగుతుంది. ఫైనల్ ప్రొడక్ట్ ఆ చివరికి వెళ్ళడం జరుగుతుంది. సో మీకు డీటెయిల్
డీటెయిల్ గా ఇన్ డెప్త్ గా చూపిస్తాను. స్టే ట్యూన్. సో ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, ఈచ్ అండ్ ఎవ్రీ డిస్ప్లేని వీళ్ళు ఫిజికల్ గా మానిటర్ చేసి చెక్ చేసి పర్ఫెక్ట్ గా ఓకే ఉంది అని అనుకుంటేనే, అంటే ఎటువంటి డ్యామేజెస్ ఇట్లాంటివి ఏం లేవు అని అనుకున్న తర్వాతనే వీళ్ళు నెక్స్ట్ ఫేజ్ కి తీసుకొని వెళ్ళడం జరుగుతుంది. సో ఇక్కడ చూస్తున్నారు కదా, ప్రతి ఒక్క డివైస్ కూడా వీళ్ళు ఫిజికల్ గా చెక్ చేసిన తర్వాత మాత్రమే అది నెక్స్ట్ ఫేజ్ కి అయితే వెళ్ళడం జరుగుతుంటుంది. ఈవెన్ ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, అండర్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ స్కానర్ కూడా ఉందండి. సో దానికోసం మనకి ఆ విధంగా కింద పౌచ్ రావడం జరుగుతుంది. అండ్ వాల్యూమ్ బటన్స్, అలాగే స్టీరియో స్పీకర్స్ ఇవి, అండ్ 3.5mm జాక్ అయితే మనం ఇందులో మిస్ అవుతున్నామండి. సో ఇప్పుడు మీరు చూస్తారు కదా, మాన్యువల్ గా డిస్ప్లే ఏదైతే ఉందో ఆ డిస్ప్లే అండ్ ఆ బాడీ ఏదైతే ఉందో రెండు కూడా వీళ్ళు ఫిక్స్ చేయడం కోసం దాన్ని ఒక క్యాసెట్ మీద అయితే ప్లేస్ చేస్తున్నారు. ప్లేస్ చేసి అందులో ప్రాపర్ గా అవన్నీ కాంపోనెంట్స్ అన్ని ప్రాపర్ స్టేజెస్ లో ఉన్నాయా లేవా అని చెప్పి యూవీ ద్వారా వాటన్నిటిని కూడా ఫిక్స్ చేయడం అయితే జరుగుతుంది. సో ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, అది వచ్చేటప్పటికే గమ్ ప్లేస్ చేయడం అయితే జరుగుతుంది. సో ఈ గమ్ ప్లేస్ చేసినటువంటి పొజిషన్ లోనే మనకి డిస్ప్లే అనేది ఫిక్స్ చేయడం అయితే జరుగుతుంది. సో అట్ ఏ టైం రెండు డిస్ప్లేస్ ఇక్కడ జరుగుతున్నాయి. సో ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, మెయిన్ బాడీ. సో ఈ మెయిన్ బాడీ ఇందులో ఉండేటువంటి యూవీ రేడియేషన్కి వెళ్ళడం జరుగుతుంది. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, ఈ సెగ్మెంట్ నుంచి అంటే ఈ సైడ్ నుంచి వీళ్ళు డిస్ప్లే అయితే ప్లేస్ చేస్తున్నారు. సో ఆ విధంగా మనకి మొత్తం కంప్లీట్లీ ప్యాక్ అయి రావడం జరుగుతుంది. సో ఆటోమేటిక్ గా ఈ రోబో ఏదైతే ఉందో మొత్తం కంప్లీట్లీ మెయిన్ బాడీకి డిస్ప్లేని అంటించి మనకి ఈ విధంగా తీసుకొని రావడం అనేది జరుగుతుంది. సో ఇక్కడ మీరు చూసారా, మనకి కంప్లీట్లీ డిస్ప్లే అనేది ఫిక్స్ అయిపోయి మెయిన్ హౌసింగ్ అనేది రావడం జరుగుతుంది. మళ్ళీ వీళ్ళు ఫిజికల్ గా మానిటర్ చేసిన తర్వాత వీళ్ళు ఇందులో ప్లేస్ చేస్తారు. ఇలా ప్లేస్ చేసినటువంటి హౌసింగ్ అనేది నెక్స్ట్ ఫేజ్ కి వెళ్ళడం అయితే జరుగుతుంటుంది. అండ్ వీటన్నిటిని ప్రాపర్ గా స్టిక్ చేసి ఉంచడం కోసం ఈ విధంగా వీళ్ళు స్లాట్స్ లో పేర్చడం అయితే జరుగుతుంది. సో బేసిక్ గా దీనివల్ల మనకు వచ్చినటువంటి అడ్వాంటేజ్ ఏంటి అంటే, డిస్ప్లే అని మదర్ బోర్డ్ రెండు కూడా ప్రాపర్ గా పేస్ట్ అవడం అయితే జరుగుతుంది. ఇది 3 hours తర్వాత ఆటోమేటిక్ ఇవన్నీ అన్లాక్ అవుతాయి. అంటే ఈ మధ్యలో ఎవరన్నా అన్లాక్ చేద్దామన్నా కానీ ఇవి అన్లాక్ కాదంట. కొంచెం ఇంట్రెస్టింగ్ అనిపించింది. సో ఈ విధంగా 3 hours కంప్లీట్ అయిపోయిన తర్వాత ఈచ్ అండ్ ఎవ్రీ ప్యాలెట్ లో నుంచి ఈచ్ అండ్ ఎవ్రీ డివైస్ ని వీళ్ళు ఈ విధంగా రిమూవ్ చేసి దానికి ఒక QR కోడ్ తోటి స్కాన్ చేసి ఈ విధంగా పంపించడం జరుగుతూ ఉంటుంది. సో ఈ విధంగా తయారైనటువంటి వాటిని ఈ విధంగా మళ్ళీ ప్యాలెట్స్ లో ప్లేస్ చేసి నెక్స్ట్ స్టేజ్ కి అయితే పంపించడం జరుగుతూ ఉంటుంది. సో ఇక్కడ మళ్ళీ వీళ్ళు ఒక ఫిజికల్ ఎగ్జామినేషన్ చేసిన తర్వాత మాత్రమే అది నెక్స్ట్ స్టేజ్ కి వెళ్ళడం జరుగుతుంది. ఇంక్లూడింగ్ ఈచ్ అండ్ ఎవ్రీ మదర్ బోర్డ్ ని ఈ విధంగా కంప్యూటర్ ద్వారా వీళ్ళైతే చెక్ చేసి పర్ఫెక్ట్ గా ఉంది ఓకే అని అనుకుంటే మాత్రమే దాన్ని నెక్స్ట్ ఫేజ్ కి తీసుకొని వెళ్ళడం అయితే జరుగుతుంది. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, ప్రస్తుతం అయితే టెస్ట్ జరుగుతుంది. అలాగే పాస్ అంటే అది పర్ఫెక్ట్ గా ఉంది, డిస్ప్లే వర్కింగ్ కండిషన్ లో ఉంది అని చెప్పి వాళ్ళు పాస్ అయిన తర్వాతనే ఆ డిస్ప్లేని వీళ్ళు నెక్స్ట్ స్టేజ్ కి పంపించడం అయితే జరుగుతుంది. ఇలా వచ్చినటువంటి డివైజెస్ మొత్తాన్ని కూడా మళ్ళీ వీళ్ళు మ్యాగ్నిఫైర్ లో వీళ్ళైతే ఫిజికల్ గా చెక్ చేయడం జరుగుతుంది. ఇదంతా కూడా ఒక చిన్న రూమ్ లాగా ఉంది కదా, సో బయట ఉన్నటువంటి డస్ట్ మాలిక్యూల్స్ ఏవైతే లోపలికి వెళ్ళకూడదు అని చెప్పి వీళ్ళు చేయడం అన్నట్లు ఇక్కడ ఈచ్ అండ్ ఎవ్రీ కాంపోనెంట్ ని వీళ్ళు మాన్యువల్ గా అసెంబుల్ చేయడం జరుగుతుంది. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, సో దానికి సంబంధించినటువంటి కెమెరా మాడ్యూల్ ఏదైతే ఉందో, అంటే కెమెరా కేసింగ్ లో మాడ్యూల్ ఏదైతే ఉందో ఆ మాడ్యూల్ మొత్తాన్ని కూడా వీళ్ళు ఇక్కడ ప్లేస్ చేసి ఈవెన్ స్టిక్కర్స్ అన్ని రిమూవ్ చేసి వీళ్ళు నెక్స్ట్ ఫేజ్ కి ఫార్వర్డ్ చేయడం అయితే జరుగుతుంది. అండ్ ఇక్కడ మీరు చూడొచ్చు, చిన్న మైక్రోఫోన్ స్లాట్. అది మైక్రోఫోన్, ఇది జనరల్ గా మనం ఫోన్లు మాట్లాడతాం కదా, ఆ ఫోన్ మాట్లాడేటప్పుడు ఉన్నటువంటి మైక్రోఫోన్స్ ఏవైతే ఉన్నాయో ఆ పీసీబీని వీళ్ళు ఒక్కొక్కటి ప్రాపర్ గా ఇన్సర్ట్ చేసి దీనికి సంబంధించినటువంటి కనెక్టర్ ని వీళ్ళు ఇక్కడ ప్లేస్ చేయడం జరుగుతుంది. సో దాని తర్వాత రెగ్యులర్ గా కనెక్టర్స్ ఏవైతే అవి డ్యామేజ్ కాకుండా, డిస్టర్బెన్స్ కాకుండా ఒక చిన్న కవర్ స్టిక్కర్ అయితే వీళ్ళు ఇక్కడ ప్లేస్ చేయడం జరుగుతుంది. సో ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ కవర్ స్టిక్కర్ ని వీళ్ళు ఇక్కడ ప్లేస్ చేసి దాన్ని నెక్స్ట్ స్టేజ్ కి అయితే ఫార్వర్డ్ చేయడం జరుగుతుంది. సో అలా ఆ లైన్ లోకి వెళ్ళిపోయిన తర్వాత డైరెక్ట్ గా వీళ్ళు వచ్చేటప్పటికే మెయిన్ పీసీబీ, సబ్ పీసీబీ రెండింటికి సంబంధించినటువంటి కనెక్టివిటీ స్ట్రిప్స్ ని అలాగే కెమెరా మాడ్యూల్స్ అన్నిటిని కూడా వీళ్ళు ఈ విధంగా అసెంబుల్ చేసి మళ్ళీ ఆ లైన్ లోకి వెళ్ళిపోవడం అయితే జరుగుతుంటుంది. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, ఇది కూడా మీకు కెమెరా మాడ్యూల్స్. సో కెమెరా మాడ్యూల్స్ ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, లైక్ 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ కావచ్చు, 2 మెగాపిక్సెల్ డెప్త్ లేదా పోర్ట్రేట్ కావచ్చు, లేదా ప్రైమరీ సెన్సర్ కావచ్చు, ఇవన్నీ కూడా నీట్ గా ప్రతి ఒక్క దానికి ఈ విధంగా మౌల్డ్ చేయడం అయితే జరుగుతూ ఉంటుంది. సార్ చూపిస్తాను చూడండి. సో ప్రాపర్ ప్లేస్మెంట్ చేసేసి కాంపోనెంట్ పెట్టేసేసి జస్ట్ ప్రెస్ చేస్తారు, అంటే ఆటోమేటిక్ గా అది ప్లేస్ అవడం అయితే జరుగుతుంది. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, కెమెరా మాడ్యూల్స్ అయితే రెడీ అయిపోయినాయి. సో దీని తర్వాత మళ్ళీ వీళ్ళు మరొక 2 మెగాపిక్సెల్ కెమెరా, మనం ఎప్పుడు వద్దని అనుకుంటున్నారు సార్, అలాంటి కెమెరాస్ ఏవైతే ఉన్నాయో ఆ కెమెరాని వీళ్ళు అసెంబుల్ చేసిన తర్వాత ఇది నెక్స్ట్ స్టేజ్ కి వెళ్ళడం జరుగుతుంది. ఇక ఇదంతా కూడా మనకి అసెంబ్లింగ్ ప్రాసెస్. ఈచ్ అండ్ ఎవ్రీ స్టేజ్ లో కెమెరాకి సంబంధించినటువంటి మాడ్యూల్స్ అన్నిటిని ప్రాపర్ గా ఉన్నాయా లేవా అనేది వెరిఫై చేసి ఫైనల్ గా మనకి కింద సబ్ పీసీబీ, ఇది ఏదైతే స్పీకర్ ఉంటుంది సార్, IHS స్పీకర్ అని అంటారు, లేదా మనం డ్యూయల్ స్టీరియో స్పీకర్స్, డాల్బీ అట్మాస్ ఇట్లాంటివి అంటాం సార్. సో వాటిని ప్లేస్ చేసిన తర్వాత ఈచ్ అండ్ ఎవ్రీ డివైస్ ని ఇది అంటే కింద ఉన్నటువంటి ఈ IHS స్పీకర్ ని ఇది ఏదైతే ఉందో స్క్రూ చేయడం అయితే జరుగుతూ ఉంటుంది. సో ఇలా స్క్రూ అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఈ విధంగా ఫైనల్ అవుట్పుట్, ఇంకా ఇందులో
బ్యాటరీ అయితే రాలేదు, ఇంకా బ్యాక్ ప్యానల్ ఇవన్నీ కూడా రావాల్సి ఉంటాయి. ఇవన్నీ కూడా నెక్స్ట్ ఫేజెస్ లో మనకి తయారవడం అయితే జరుగుతుంది. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, ఈచ్ అండ్ ఎవ్రీ మొబైల్ ఫోన్ కి వీళ్ళు డైరెక్ట్ గా బ్యాటరీని వీళ్ళు ఈ విధంగా ప్లేస్ చేయడం అయితే జరుగుతుంది. సూపర్ వూక్ అని మీరు ఇక్కడ చూడొచ్చు. ఎస్ అఫ్ కోర్స్ ఈ బ్రాండ్ ఎక్కడిది అనేది కామెంట్ చేయండి. సో ఇట్లా బ్యాటరీ ప్లేస్ చేసిన తర్వాత బ్యాటరీని ప్రాపర్ గా ఫిక్స్ చేయడం కోసం ఈ మిషన్ అయితే యూజ్ చేస్తారు. సర్టెన్ ప్రెషర్ ని యూజ్ చేసి బ్యాటరీని దానిలో ఫిక్స్ చేయడం అయితే జరుగుతుంది. అండ్ దేర్ ఆఫ్టర్ ఈ విధంగా. అండ్ ఇక ఫైనల్ గా ఇక్కడ మీరు చూస్తున్నారు అన్నట్లయితే కనుక థర్మల్ షీట్ అండ్ దీంతో పాటు బ్యాక్ ప్యానల్. సో వీటన్నిటిని ప్యాక్ చేసిన తర్వాత నీట్ గా వీళ్ళు ఈ విధంగా ప్రతి ఒక్క ఈచ్ అండ్ ఎవ్రీ డివైస్ కి మళ్ళీ స్క్రూయింగ్ చేసి ఆ తర్వాత ఈ విధంగా రావడం జరుగుతుంది. ఇక ఫైనల్ గా వారంటీకి సంబంధించినటువంటి లేబుల్ ని వీళ్ళు ఈ విధంగా ప్లేస్ చేయడం అయితే జరుగుతుంది. అంటే మనము బయట ఎక్కడన్నా రిపేరింగ్ చేయించామా చేయించలేదా అనేది స్టిక్కర్స్ అన్నట్లు ఇవన్నీ. సో ఇవి ప్లేస్ చేసిన తర్వాత ఫైనల్ గా ఇప్పటిదాకా మనకి ఈ సిలికాన్ కేసెస్ లోనే అది డ్యామేజ్ అవ్వకుండా ట్రావెల్ అయింది కదా, ఇక దాంతో పని లేదు కాబట్టి వాళ్ళు ఇక్కడ రిమూవ్ చేసేసి నెక్స్ట్ స్టేజ్ కి ఫార్వర్డ్ చేయడం అయితే జరుగుతుంటుంది. అండ్ ఇది కూడా మనకి ఫైనల్ గా గ్లూయింగ్ అంటే బ్యాక్ సైడ్ ప్యానల్ ఏదైతే ఉందో ఆ బ్యాక్ ప్యానల్ అంతా కూడా ఫిక్స్ చేయాలి కాబట్టి. సో ఇక్కడ మీరు చూడొచ్చు, దీనికి సంబంధించినటువంటి కలర్స్ మనం చూస్తుంటాం కదా, ఆ బ్యాక్ ప్యానల్స్ అన్ని కూడా మనకి లోపల ఉండడం జరిగింది. సో ఆ బ్యాక్ ప్యానల్స్ ఏవైతే ఉన్నాయో వాటిని గ్లూస్ తోటి ప్రాపర్ గా ఇవి ఇక్కడ మనకి అప్లై చేసిన గ్లూ ఏదైతే ఉందో ఆ గ్లూ మొత్తంతో మనకి ఈ విధంగా మొబైల్ ఫోన్ అనేది తయారైపోయి మనకి అవుట్పుట్ రావడం అనేది జరుగుతుంది. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, ఎస్ ఫస్ట్ లుక్ ఆఫ్ రియల్మీ 12 Pro ఈస్ హియర్. సో మళ్ళీ దీన్ని ప్రాపర్ గా సర్టెన్ వెయిట్స్ తోటి బ్యాక్ సైడ్ ఉండేటువంటి గ్లూ అంతా ప్రాపర్ గా ఫిక్స్ అయ్యే దాని వరకు వెయిట్ చేస్తారు. వెయిట్ చేసిన తర్వాత డివైస్ ని ఈ విధంగా ప్యాక్ చేసి ఈవెన్ దానిలో ఉండేటువంటి బ్రాండింగ్ ఉంటుంది సార్, ఆ బ్రాండింగ్ దగ్గర కూడా ఏం డ్యామేజ్ కాకూడదు అని చెప్పి ప్రతి ఒక్క దానికి ఒక చిన్న కవర్ కూడా ఇచ్చారు సార్, ఆ 3D ఎంబోస్ లాగా. సో ఇక ఫైనల్ గా తయారైనటువంటి డివైస్ కి ఒక సీరియల్ నెంబర్స్ అలాగే వీటికి సంబంధించినటువంటి టెస్ట్ కోడ్స్ వీటన్నిటిని బేస్ చేసి ఈ విధంగా పంపించడం జరుగుతుంది. అండ్ ఇప్పటిదాకా కూడా దీంట్లో ఏ విధమైనటువంటి సాఫ్ట్వేర్ అంటే బేసిక్ సాఫ్ట్వేర్ ఉంటుంది, బట్ మన ఆండ్రాయిడ్ యూఐ అయితే ఉండదు. సో ఆండ్రాయిడ్ యూఐ లోడింగ్ వేరే ఉంటుంది. సో వీటిని ప్రాపర్ గా వీళ్ళు ఈ విధంగా చార్జ్ చేయడం అయితే జరుగుతుంది, ఎందుకంటే బ్యాటరీలో ఛార్జింగ్ అయితే ఉండాలి కదా. సో ఇట్లా ఫైనల్ గా అయిపోయిన తర్వాత ఈచ్ అండ్ ఎవ్రీ ఫేజ్ లో వీళ్ళైతే చెక్ చేయడం జరుగుతుంది. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా బ్యాక్ బటన్, ఇందులో యూఐ అయితే ఏమి ఉండదు, జస్ట్ బేసిక్ గా ఉన్నటువంటి సాఫ్ట్వేర్ సహాయంతో అందులో ఉన్నటువంటి కెమెరాస్ అండ్ హార్డ్వేర్ కాంపోనెంట్స్ ఇప్పటిదాకా ఏవైతే అసెంబ్ల్ అయినాయో వాటన్నిటిని వీళ్ళు మాన్యువల్ గా టెస్ట్ చేయడం అయితే జరుగుతూ ఉంటుంది. సో ఇక్కడ చూస్తున్నారు కదా, ఈచ్ అండ్ ఎవ్రీ డివైస్ ని ప్రాపర్ గా వీళ్ళు యూటిలైజ్ చేసిన తర్వాత ఇది నెక్స్ట్ ఫేజ్ కి ట్రాన్స్ఫర్ అవడం జరుగుతుంది. సో ఓవరాల్ గా దీని ప్రొడక్షన్ లైన్ అక్కడి నుంచి స్టార్ట్ చేసుకుని ఇక్కడ దాకా రావడం జరిగింది. ఇక్కడికి వచ్చేటప్పటికి మనకి మొబైల్ ఫోన్ ఆల్మోస్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ అయిపోయి బయటికి రావడం అయితే జరిగింది. సో ఫ్రెండ్స్ ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, ఫైనల్ గా వీళ్ళు మనకి స్క్రీన్ గార్డ్ అయితే ఈ విధంగా ప్లేస్ చేసి ప్రతి ఒక్క దానికి అంటే ఈచ్ అండ్ ఎవ్రీ దానికి వచ్చేటువంటి బై డిఫాల్ట్ ఉన్నటువంటి కవర్ అయితే వీళ్ళు రిమూవ్ చేసేస్తున్నారు. రిమూవ్ చేసేసి డైరెక్ట్ గా స్క్రీన్ గార్డ్ అయితే వీళ్ళు ఇక్కడ అప్లై చేసి పంపించడం జరుగుతుంది. అండ్ అఫ్ కోర్స్ వీటిని ఎక్కువగా వాడడం మళ్ళీ ఆఫ్టర్ మార్కెట్ మనం యూస్ చేదైతే యూస్ చేస్తూ ఉంటాం. సో ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, ఈ స్టేజ్ లోనే మనకి రెగ్యులర్ గా వాడేటువంటి ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టమ్ ఉంటుంది సార్, ఆ ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టమ్ అంతా కూడా మనకి ప్రోగ్రామ్ చేయడం జరుగుతుంది. అండ్ ఎవ్రీథింగ్ అంతా అయిపోయిన తర్వాత ప్రతి ఒక్క డివైస్ కి కూడా వీళ్ళు ఒక ఐఎంఈ నెంబర్ సీరియల్ నెంబర్స్ ఏవైతే ఉన్నాయో ఈ లేబుల్ ప్రింటింగ్ మిషన్ ద్వారా మనకి ప్రింట్ చేసి ఈ విధంగా రావడం జరుగుతుంది. రెగ్యులర్ గా మీరు ఫోన్ కొన్న తర్వాత వెనకాల దాని స్టార్ వాల్యూస్ అలాగే దాని సీరియల్ నెంబర్స్ అన్ని ఉంటాయి సార్, అవన్నీ కూడా మనకి ఇందులో రావడం జరుగుతుంది. సో ఫైనల్ గా మనకి ఆపరేటింగ్ సిస్టమ్ అన్ని లోడ్ అయిన తర్వాత ఫైనల్ అవుట్పుట్ ఆఫ్ ద ఫోన్ అయితే మనకి ఈ విధంగా రావడం జరుగుతుంది. సో ఇక్కడ మీరు చూసారా రియల్మీ పవర్డ్ బై ఆండ్రాయిడ్ అని చెప్పి. అండ్ దీన్ని మళ్ళీ వీళ్ళు ఒకసారి ఫిజికల్ గా వెరిఫై చేసి ఎలాంటి డ్యామేజెస్ లేవు అని అనుకున్న తర్వాత మాత్రమే ఇది నెక్స్ట్ ఫేజ్ కి వెళ్ళడం అయితే జరుగుతూ ఉంటుంది. సో చూసారు కదా, గ్లాసీ ఫినిష్ అయితే సూపర్ ఉంది. అండ్ ఫిజికల్ గా ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ని వీళ్ళు మానిటర్ చేస్తున్నారు. అండ్ వీటికి ఒక చిన్న కొన్ని కవర్స్ ని యూజ్ చేసి వీటిని టెస్టింగ్ ఫేజెస్ కి అయితే పంపించడం జరుగుతూ ఉంటుంది. సో హియర్ ఇట్ ఇస్, చూసారా ఈచ్ అండ్ ఎవ్రీ డివైస్ మీద దానికి సంబంధించినటువంటి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉందో ఆ ఇన్ఫర్మేషన్ అంతా కూడా మనకి ఇక్కడ చూపించడం జరుగుతూ ఉంటుంది. సో ఇక్కడ మనకి డైరెక్ట్ గా కేబుల్, చార్జర్, టీపీయూ కేస్ అలాగే ఇదిగోండి చార్జర్స్ అన్ని ఈ విధంగా రావడం జరుగుతుంది. అండ్ సో చూసారు కదా, ఈ విధంగా ప్రతి ఒక్క డివైస్ ని వీళ్ళు మాన్యువల్ గా ప్యాక్ చేయడం అయితే జరుగుతుంది. సో ఫస్ట్ ఇక్కడ బాక్స్ తీసుకుంటున్నారు. సో ప్రతి ఒక్క బాక్స్ లో రిక్వైర్మెంట్స్ అయితే ఈ విధంగా ఉంటుంది. దీంట్లో కేబుల్, చార్జర్ ని ప్లేస్ చేస్తున్నారు. రెగ్యులర్ గా మనం అన్బాక్స్ చేస్తాం కదా, వీళ్ళు వచ్చేటప్పటికే బాక్సింగ్ చేస్తున్నారు. ఒక టీపీయూ కేస్ అలాగే దీన్ని నీట్ గా కొంచెం క్లీన్ చేసి ఒకసారి మళ్ళీ చెక్ చేసిన తర్వాత ఒక కవర్ లో ప్లేస్ చేసి దాన్ని లేబుల్ తోటి ప్యాక్ చేయడం అయితే జరుగుతుంది. సో ఈచ్ అండ్ ఎవ్రీ డివైస్ ని కూడా ఇండివిజువల్ గా వీళ్ళైతే స్కేలింగ్ చేస్తారు, అంటే వెయిట్ చేస్తారు. దీనివల్ల వచ్చినటువంటి అడ్వాంటేజ్ ఏంటి అంటే బాక్స్ లో అన్ని కాంపోనెంట్స్ ఉన్నాయా లేవా, ఏదైనా పార్ట్ మిస్ అయిందా అనేది మనం ఫిజికల్ గా వెరిఫై అయితే చేసుకుంటాము. సో ఈ విధంగా కంప్లీట్ అయిపోయిన తర్వాత దాన్ని మళ్ళీ రీవెరిఫై చేసుకొని దాన్ని ఈ విధంగా ప్యాక్ చేసి నెక్స్ట్ ఫేజ్ కి పంపించడం జరుగుతుంది. సో ఇక్కడ కూడా సేమ్ థింగ్ జరుగుతుంది. ఫైనల్ గా బాక్స్ వెనకాల దానికి సంబంధించినటువంటి బేసిక్ ఇన్ఫర్మేషన్ అంతా కూడా ఆ డివైస్ ఇక్కడికి వచ్చే లోపల దానికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అన్ని ఇక్కడ రెడీగా ఉంటాయి. సో ఆటోమేటిక్ గా తీసి దాని వెనకాల స్టిక్ చేయడం జరుగుతుంది. సో ఇక్కడ చూస్తున్నారు కదా, ఈచ్ అండ్ ఎవ్రీ డివైస్ ని ప్రాపర్ గా
లేబుల్ వేసి ప్యాక్ చేసి పంపించడం అయితే జరుగుతుంది. సో ఫ్రెండ్స్ చూసారు కదా, ఈ విధంగా మనకి రియల్మీ 12 సిరీస్ అయితే ప్రొడక్షన్ చేయడం జరుగుతుంది. ఇది కంప్లీట్లీ మేడ్ ఇన్ ఇండియా. చూసారు కదా, ఫ్రమ్ స్క్రాచ్ నుంచి వీళ్ళు కంప్లీట్ అంటే కొన్ని కాంపోనెంట్స్ ఏవైతే అవుట్ సోర్సింగ్ సపరేట్ వెండర్ ద్వారా వీళ్ళు తీసుకొస్తుంటారు. బట్ ఫైనల్లీ ఇట్ ఈస్ మేడ్ ఇన్ ఇండియా. అండ్ 29th ఒఫీషియల్ గా దీనికి సంబంధించినటువంటి అన్బాక్సింగ్ వీడియోస్ 2 ప్రో అలాగే ప్రో ప్లస్ రెండింటికి సంబంధించిన అన్బాక్సింగ్ వీడియోస్ మన ఛానల్లో మీరు అయితే చూడొచ్చు. సో ఆ వీడియోస్ మీరు మిస్ కాకుండా అంటే ఇప్పుడు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసి పెట్టుకోండి. దట్స్ ఆల్ ఫర్ టుడే. ప్రొడక్షన్ లో మీకు ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే లెట్ మీ నో, కామెంట్ చేయండి, ఖచ్చితంగా జవాబిస్తాను. దిస్ ఇస్ వాసు సైనింగ్ ఆఫ్. హ్యావ్ ఎ గ్రేట్ డే.